మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 8వ భాగం. గురువుగారి మీద ఆమెకున్న అసంతృప్తి ఎంతటి మోతాదులో ఉన్నదో అర్థమయ్యేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఫీలయ్యాడు. నోరు తెరిచి చెప్పుకునేందుకు తోడులేక ఇంతకాలం నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నీకు తెలియదు. నిట్టాడిలా నిలబడి అదే పనిగా ఆలోచించమాక రా అంటూ అతని చేతిని పట్టుకుని మర్రి చెట్టు వెనక్కి లాగింది వెంకటమ్మ. గురువుగారు మేడ దగ్గరికే పోయి ఉంటే ఏదో ఇబ్బందిలో ఇరుక్కుని ఉంటారు. ఒకసారి అటు వెళ్ళి వస్తాను అంటున్న అతని మాటల్ని వినిపించుకోలేదామె. ఆయన అనుభవించడు, ఇంకోళ్ళని అనుభవించనీయడు. కాసేపు ఆయన్ని గురించి మర్చిపో రా అంటూ అతన్ని గట్టిగా కౌగలించుకున్నది. అది కాదు వెంకటమ్మ, నేను అంటున్న అతని పెదవుల్ని తన పెదవులతో గట్టిగా మూసేసింది. ఆ ముసలాడు తిరిగి వస్తే మనకి అవకాశం దొరకదు. అదీగిది అంటూ ఊరకే కాలక్షేపం చేయమాకు. 10 క్షణాల తర్వాత చెవి దగ్గర గుసగుసలుగా చెప్పి దుప్పటి మీదికి నెట్టబోయింది వెంకటమ్మ. ఆగు వెంకటమ్మ, ఈ ఒక్కసారికి కాస్తంతాగు. అడవిలోకి వెళ్లిన గురువుగారికి నిజంగానే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇప్పుడు మనం చేసేది చాలా తప్పు పని అవుతుంది. మనం సుఖంగా బతకాలంటే నేను ఎన్నో కొన్ని విద్యలు నేర్చుకుని తీరాలి. అందుకైన కాళ్ళు చేతులతో తిన్నగా ఉండాలి అంటూ ఆమె చేతుల్ని వదిలించుకున్నాడు గోపాలం. ఈసారి ఎప్పుడైనా నీ అంతట నువ్వు పిలిచినప్పుడు నీ సంగతి చెబుతాను. ఇప్పుడు నన్ను కాదని అన్న మాటని నేను మర్చిపోను చిరుకోపంతో అంటూ కాస్తంత వెనక్కి జరిగి నిలబడింది వెంకటమ్మ. గోని సంచిలో నుంచి తీసి ఒక పక్కగా పెట్టిన కిరోసిన్ లాంతర్ని వెలిగించాడు గోపాలం. దగ్గర్లో ఉన్న పొద దగ్గరికి పోయి పట్టెడు లావున్న ఒక పొడుగాటి కొమ్మని విరిచి చేతికర్ర మాదిరిగా తయారు చేశాడు. యుద్ధానికి పోతున్నట్టు కర్ర పట్టుకుని రెడీ అవుతున్నావు. అసలు ఈ చీకట్లో ఆ పాడుమేడ ఎక్కడ ఉందో నీకు తెలుస్తుందా? దుప్పటి మీద వయ్యారంగా కూర్చుంటూ అతన్ని అడిగింది వెంకటమ్మ. అవును కదూ, ఆ సంగతి మరిచిపోయా. తన పొరపాటును నిజాయితీగా ఒప్పుకుంటూ క్షణకాలం ఆలోచించి చిరునవ్వుతో చిటికె వేశాడు గోపాలం. గురువుగారి కాగితపు చుట్ట ఉందిగా, బయటికి తీ. అందులో ఈ ఊరు, ఈ అడవి, అడవిలోని దారులన్నీ వివరంగా గీసి ఉన్నాయి అన్నాడు. గురువుగారి ముందు అమాయకుడిలా ఉండటాన్ని చూసి నువ్వు పిచ్చివాడివనుకున్నాను. తెలివితేటలున్నాయి నీకు అంటూ పైకి లేచి అతని బొగ్గ గిల్లిందామె. ట్రంకు పెట్టె దగ్గరికెళ్లి తాళాన్ని తీసింది. తను వెలిగించిన లాంతర్ని పైకెత్తి పట్టుకున్నాడు గోపాలం. ఒక పక్కగా పెట్టిన కాగితపు చుట్టను వెంకటమ్మ బయటికి తీస్తుండగా ఆ చుట్ట కింద ఉన్న అందమైన చిన్న చెక్క పెట్టె అతనికి అగుపించింది. బాగా డబ్బున్న పెద్దింటి ఆడవాళ్లు తమ నగల్ని, ఖరీదైన వస్తువుల్ని దాచుకునేందుకు ఉపయోగించే చందనపు పెట్టెలా ఉన్నదది. అదేమిటి, ఏమున్నాయందులో అంటూ ముందుకు వంగి ఆ పెట్టిని ముట్టుకోబోయాడతను. చటుక్కున అడ్డుకున్నది వెంకటమ్మ. ఈ పెట్టెలో ఉన్న సరంజామా అంతా ఆ ముసలాడు తన మంత్రాలకి, తంత్రాలకి ఉపయోగించేటటువంటివి. ఆయనకి తెలియకుండా అంటుకుంటే లేనిపోని గొడవలు ఎదురవుతాయి. ముట్టుకోకు అంటూ అతన్ని పక్కకు నెట్టి టప్పున ట్రంకు పెట్టెను మూసేసింది. మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, డబ్బులు ఉండి ఉంటాయి. మనం ఆశపడకుండా ఏవో కథలు చెప్పి ఉంటాడు అంటూ కాగితపు చుట్టని తెరిచి మ్యాప్ మీద ఉన్న గీతల్ని, గుర్తుల్ని దీక్షగా చూశాడు గోపాలం. నాకేమీ అర్థం కావటం లేదు. నీకు అర్థమవుతున్నదా? వెనక నుంచి అతని ఎడమ చెవిని మునిపళ్లతో కొరుకుతూ అడిగింది వెంకటమ్మ. మ్యాప్ మీద నుంచి తలెత్తి తమకు దగ్గరగా ఉన్న పొదల మధ్య ఉన్న ఒక దారివైపు చేయి చూపించాడు గోపాలం. ఆ దారి 3 ఫర్లాంగుల దూరం ముందుకు తీసుకుపోతుందట. అక్కడ్నుంచి ఎడమ చేతివైపు ఇంకో దారి ఉందట. అది అడవి మధ్య భాగంలోకి వెళుతుందట. గురువుగారు చెప్పిన మాటల ప్రకారం ఆ పాడుబడిన మేడ అడవి మధ్యలోనే ఉండాలి అంటూ మ్యాప్ని తిరిగి చుట్టగా చుట్టి ఆమె చేతికిచ్చేశాడు. నేను ఒంటరిగా ఉండలేను, నువ్వు తొందరగా వచ్చేయి గోముగా అన్నది వెంకటమ్మ. ఇక్కడున్నట్టొచ్చేస్తాను. నాకు మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని ఉన్నదా? గురువుగారి పని బద్దకించటం మనిద్దరికీ మంచిది కాదు
అంటూ చెట్టు కొమ్మని లాంతర్ని తీసుకుని ముందుకు అడుగు వేశాడు గోపాలం. అతను పొదల్లోకి పోయి కనుమరుగైన తరువాత అరగంట వరకు అలాగే కూర్చుండిపోయింది వెంకటమ్మ. ఆ తరువాత తెలివి తెచ్చుకుని గట్టిగా నిట్టూరుస్తూ ట్రంకు పెట్టెని తెరిచింది కాగితపు చుట్టని భద్రపరచటానికి. గోపాలం ముట్టుకోబోయిన చెక్క పెట్టె మీదికి మరలాయి ఆమె చూపులు. గోపాలం చెప్పింది నిజమే అయి ఉండవచ్చు, డబ్బులే దాచిపెట్టి ఉండొచ్చు, సందేహం లేదు అని తనలో తను అనుకుంటూ కాగితపు చుట్టని లోపల పెట్టి ఆ చిన్న పెట్టెని చేతిలోకి తీసుకున్నది. అటూ ఇటూ చూసి ఓపెన్ చేసింది. అందులో నోట్ల కట్టలున్నాయో చిల్లర నాణ్యాలున్నాయో చూసే సావకాశం ఆమెకు లభించలేదు. పెట్టె ఓపెన్ అయిన మరుక్షణం చెవులు చిల్లులు పడిపోయే స్థాయిలో భీకరమైన నవ్వు ఆమె చెవులకు చేరింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఎర్రటి వెలుగు ఒక్కసారిగా పెట్టెలో నుంచి బయటికి వచ్చేసరికి తట్టుకోలేక కళ్ళు గట్టిగా మూసుకుంటూ పెట్టెని అవతల పడేసింది. ఆకలి, నాకు ఆకలిగా ఉంది, నైవేద్యం సిద్ధమేనా? 4 అడుగుల ఎత్తు ఉన్న ఒక భయంకరమైన ఆకారం పెట్టె దగ్గర ప్రత్యక్షమవుతూ అడిగింది. నైవేద్యమా? నేనా? నాకేమీ తెలీదు, నువ్వు పెట్టెలోకి వెళ్ళిపో. ఎండిపోయిన గొంతుకతో తడబడుతూ భయంగా అన్నది వెంకటమ్మ. పెట్టెని తెరిచి నన్ను బయటికి రప్పించి నైవేద్యం లేదంటే కుదరదు. ఆకలి, నాకు ఆకలిగా ఉంది. కనుగుడ్లని భయంకరంగా తిప్పుతూ చెప్పిందా ఆకారం. మేము వండుకున్న అన్నమంతా అయిపోయింది, కాసేపు ఆగావంటే మళ్ళీ వండి నీకు పెడతా, అంతవరకు పెట్టెలోకి వెళ్ళు. ధైర్యం తెచ్చుకుంటూ అన్నదామే. అన్నం వండి పెడతావా? అందులో ఎత్తుకెత్తు రక్తం పోస్తావా? నాలుకతో పెదవుల్ని తడుముకుంటూ అడిగింది ఆ భయంకర ఆకారం. వెంకటమ్మకి పై ప్రాణాలు పైనే పోతున్నట్లు అనిపించింది. రక్తం లేదు, ఒట్టి పప్పన్నమే, కావాలంటే అందులో కాస్తంత బెల్లం వేస్తాను. అప్పటికీ పూర్తిగా బెదిరిపోకుండా కొంచెం స్థిరమైన కంఠంతో చెప్పింది. రక్తం తప్ప ఏ పదార్థాన్ని ముట్టుకొని నాకు పప్పు బెల్లం ప్రసాదంగా పెడతావా? ఎంత ధైర్యమే నీకు? నీ రక్తమే తాగి ఆకలి తీర్చుకుంటా అంటూ గాలిలోకి ఎగిరి వెంకటమ్మ మీదికి దుమికింది ఆ ఆకారం. కెవ్వున అరిచి అర్జెంటుగా అవతలికి జంప్ చేసింది వెంకటమ్మ. చెక్క పెట్టెను తెరవటం చాలా పెద్ద తప్పైపోయిందని ఆమెకు క్లియర్గా తెలిసిపోయింది. అక్కడే నిలబడి ఉంటే ఆ ఆకారం తాను అన్నంత పని చేసి చూపిస్తుందని వెంటనే అర్థమైంది. రక్షించండి, నన్ను కాపాడండి, గోపాలం, గోపాలం, ఎక్కడున్నావు గోపాలం అని బిగ్గరగా కేకలు పెడుతూ అంతకుముందు గోపాలం వెళ్లిన అడవిదారికేసి పరుగులు తీయటం మొదలుపెట్టింది. రక్తం, రక్తం కావాలి నాకు, రక్తం అంటూ ఆమెతో పాటు తను కూడా పరుగు మొదలుపెట్టిందా ఆకారం. 3 ఫర్లాంగుల రోడ్డును 3 నిమిషాలను అధిగమించి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు తిరిగాడు గోపాలం. 40 నిమిషాలు నడిచాక అతనికి అగుపించింది చిన్న కొండవాగు. దాని ఒడ్డు దగ్గర నిలబడి గురువుగారు, గురువుగారు అని పిలిచాడు. సమాధానం వినవస్తుందని ఊహించలేదతను. చుట్టూ చూస్తూ ముందుకు అడుగు వేయబోతుండగా 100 గజాల దూరంలో ఉన్న పొదల్లోంచి చిన్నగా, అతి చిన్నగా అతని చెవులకు చేరింది ఒక హీన స్వరం. అతనినే పేరు పెట్టి పిలవటం మొదలుపెట్టిందది. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని ఎంతో ప్రయత్నం మీద చిక్కబట్టుకుంటూ వేగంగా అటుకేసి పరిగెత్తాడతను. దట్టమైన ఒక పొదను దాటి అవతలి పక్కకు పోయిన వెంటనే అగుపించాడతనికి అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్న గురువుగారు. రక్తసిక్తమై ఉన్న ఆయన అవతారాన్ని చూసేసరికి కళ్ళు గిర్రున్న తిరుగుతున్న సెన్సేషన్ కలిగింది గోపాలానికి. ఏమైంది గురూజీ? ఏమిటి దెబ్బలు? ఎవరు చేశారీ పని అని కంగారుగా అడుగుతూ ఆయన దగ్గరికి పోయాడు. కర్ణపిశాచి మాటలు నిజమే. ఆ మేడలో కాపురం చేస్తోంది ఓ ఆడదెయ్యం. కంపిస్తున్న చేతినెత్తి దూరంలో ఉన్న పాడుబడిన మేడను అతనికి చూపిస్తూ చెప్పాడాయన. ఆ దెయ్యాన్ని బయటికి రానియకుండా ఏదో శక్తి తరంగం కాపలా కాస్తోంది.
అదేమిటో ఎక్కడ్నుంచి వచ్చిందో అంటూ సడన్గా మాటల్ని ఆపేశాడు. ఏమైంది గురూజీ? ఆయన ముఖంలోకే చూస్తున్న గోపాలం ఆశ్చర్యంగా అడిగాడు. పారిపోవాలి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పద, త్వరగా పద. అతని భుజాల్ని పట్టుకుని పైకి లేస్తూ ఆందోళన నిండిన కంఠంతో అన్నాడు గురువు. పారిపోవాలా? ఎందుకు గురూజీ? మనమెందుకు పారిపోవాలి? కింద పెట్టిన లాంతర్ని చేతితో అందుకుని ఆయనతో పాటు వాగువైపు బయలుదేరుతూ మరింత ఆశ్చర్యంగా అడిగాడు గోపాలం. వచ్చేస్తోంది, శక్తి తరంగం మళ్లీ దాడి చేయటానికి వచ్చేస్తోంది, పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. కంగారుగా అతన్ని హెచ్చరించాడు గురువుగారు. ఆయన బరువును 3 వంతులు తన ఎడమ భుజంతో మోస్తూ ఆయనతో పాటు పరుగు మొదలు పెట్టాడు గోపాలం. అతను 3 అడుగులు కూడా వేయకముందే సుడిగాలి వస్తున్నట్లు చుట్టూ ఉన్న పొదలు, చెట్లు ఊగిపోవటం స్టార్ట్ అయింది. ఈదురుగాలి మూలకంగా పైకి లేచినట్లు దట్టమైన దుమ్ము తెరలు అతన్ని, అతని గురువుగారిని చుట్టుముట్టేశాయి. అంత గందరగోళంలోనూ కుతూహలాన్ని ఆపుకోవటం అతనికి చేతకాలేదు. అడ్డం వచ్చిన పొదల్ని తప్పించుకోవటానికి అడ్డదిడ్డంగా అడుగులు వేస్తూనే తలను వెనక్కి తిప్పి చూశాడు. చూసిన వెంటనే జల్లుమన్నది అతని శరీరం. దాహం వేస్తున్నట్టు ఎండుకుపోయింది గొంతు. పరిగెత్తండి, పరిగెత్తండి గురూజీ, పరిగెత్తండి అంటూ గురువుగారి బరువును మరికొంత తన మీద వేసుకుంటూ వేగాన్ని పెంచాడు గోపాలం. గట్టు తెగిన వరద నీరులా సుడులు తిరుగుతూ దారుణమైన శబ్దాలు చేస్తూ వచ్చి అతన్ని, గురువుగారిని బలంగా ఢీకొట్టింది వెనుక నుంచి వచ్చిన శక్తి తరంగం. పల్టీలు కొడుతూ గాలిలోకి లేచారు వాళ్ళిద్దరూ. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో పోయి నిదానంగా ప్రవహిస్తున్న వాగులో దభీమని పడిపోయారు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంతో వెనుతిరిగింది ఆ శక్తి తరంగం. తన దారిన తను పాడుబడిన మేడ దిశగా రివ్వున వెళ్లిపోయింది. గోపాలం, గోపాలం అని అరుస్తూ పరుగులు మొదలుపెట్టిన వెంకటమ్మకు 3 అడుగుల దూరంలోకి వచ్చేసింది వెంటపడిన వికృతాకారం. రక్తం, నాకు రక్తం కావాలి, రక్తం అంటూ చేయి జాచి ఆమె పవిట చెంగును ఒడిసి పట్టుకోబోయింది. రక్షించండి, నన్ను కాపాడండి, రక్షించండి, గోపాలం, ఎక్కడున్నావు గోపాలం? వణుకుతున్న కంఠంతో గొంతు చించుకుని అరుస్తూ గాలిలో ఎగురుతున్న తన పమిట చెంగును దగ్గరికి లాక్కున్నది వెంకటమ్మ. 2 క్షణాలు, 2 క్షణాల పాటు ఆమె చూపు పక్కకు మరలింది. అప్పుడే 2గా చీలుతోంది ఆమె అనుసరిస్తున్న అడవిదారి. ఆ చీలికను తనకు తెలియకుండానే మిస్ అయిందామె. సూటిగా ముందుకు వెళ్లి ఒక చిన్న కొండగుట్టను చేరుకుంది. రక్తం, నాకు రక్తం కావాలి అని అరుస్తూ ఆమెను వెంబడిస్తున్న ఆకారం ఉన్నట్లుండి వెనుకంజ వేయటం అరక్షణం తరువాత ఆమెకు తెలిసి వచ్చింది. అయినా సరే ఆగలేదు వెంకటమ్మ. శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని పరుగు తీసి కొండగుట్ట మొదట్లోకి పోయింది. పడమటి దిశకు మరలుతున్న శుక్లపక్షపు చంద్రుడున్నాడు ఆకాశంలో. మెర్క్యూరీ బల్బుల మాదిరి వెలుగుతున్నాయి నక్షత్రాలు. ఆ వెలుగులో కొండగుట్ట మొదట్లో ఎత్తుగా ఎదిగి ఉన్న పెద్ద వేప చెట్టు, దాని చుట్టూ పెద్ద గట్టు, ఆ గట్టు మీద ఒక దేవతా విగ్రహపు తల స్పష్టంగా వెంకటమ్మకి కనిపించాయి. రక్షించు తల్లి, నన్ను రక్షించు అని ఆక్రోశిస్తూ గట్టు మీదికెక్కి ఆ తల ముందు మోకరిల్లింది వెంకటమ్మ. ఆ సమయంలో ఏం జరిగిందో ఆమెకు స్పష్టంగా తెలియలేదు. ఆమె ఏ దారిలో అక్కడికి వచ్చిందో, ఆ దారి మధ్యలో గంతులు వేస్తూ ఉండాల్సిన ఆ ఆకారం అంతలోనే మాయమైపోయినట్లు అనిపించింది. మరో 3 నిమిషాల పాటు చూసినా తన వెంటపడిన ఆకారం ఆ గట్టు దగ్గరికి రాకపోయేసరికి అంతవరకు తను అనుభవించిన మనోవేదన నుంచి విముక్తి లభించినట్లయింది వెంకటమ్మకి. విముక్తితో పాటు భరించరాని నీరసం కూడా ముంచుకు వచ్చింది. అమ్మా, కాపాడు, నన్ను కాపాడు తల్లి అని బిగ్గరగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది.